సర్వశక్తిమంతుడా, నిత్యుడవగు దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడవు ప్రభా, పరిశుద్ధుడవు తండ్రి, నిత్యము స్తుతి నొందదగిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ పెందల కడ మమ్మలను సజీవులుగా ఉంచినందుకు నీకు వందనములు. రాత్రి అంతయు మాకు మంచి నిద్రనిచ్చి ఈ ఉదయకాలంన ప్రభా నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించడానికి ప్రభా, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఈ దినము మీరు ఒక మంచి వాగ్దానం మాకు ఇచ్చి ఉంటున్నారు. దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును అని యెషయా ద్వారా మీరు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. అవును తండ్రి, మీరు మాతో నిత్య నిబంధన చేస్తున్నారు. అయితే అది ఎప్పుడు చేస్తారు అంటే, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని చెప్పబడింది ప్రభా. అవును తండ్రి, మేము చెవి యొగ్గి నీ యొద్దకు రావడానికి సహాయం చేయండి మా ప్రభా. అనుదినము తండ్రి ఎన్నో విధాలుగా మేము వాక్యం వింటున్నాం ప్రభా. అనేకమైనటువంటి యూట్యూబ్ కార్యక్రమాలు వింటున్నాము. అదేవిధంగా ప్రభా మేము మాకు చెందినటువంటి పాస్టర్లు, లేకపోతే మాకు చెందినటువంటి సేవకులు, వారి ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క మెసేజ్లు మేము వింటున్నాం తండ్రి. అయితే ప్రభా, మేము వినుట కేవలము నామకార్థంగా కాకుండా చెవి యొగ్గి నీ వద్దకు వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. మా హృదయాలు చెవి యొగ్గాలి, మా చెవులు చెవి యొగ్గాలి. మేము చెవి యొగ్గితే మాత్రమే కాదు, సరికాదు, కానీ మా హృదయాలు తెరవబడాలి, మా మనోనేత్రాలు తెరవబడాలి. వినినటువంటి వాక్యము మా హృదయంలోనికి చచ్చాలి మా ప్రభా. విని అన్నటువంటి వాక్యమును మేము గ్రహించగలగాలి. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అదే మీరు చెప్తున్నారు తండ్రి. అవును ప్రభా, మరి మేము ఎప్పుడైతే నీ మాటను జాగ్రత్తగా ఆలగిస్తామో అప్పుడు మీరు మంచి పదార్థం మాకిస్తారు, మంచి వాక్యం మాకిస్తారు, మంచి జీవాహారంను మీరు మాకిస్తారు ప్రభా. ఆ విధంగా మా ప్రాణము సారమైన దాని యందు సుఖిస్తుంది దేవా. మా చెవి యొగ్గి నీ వద్దకు వచ్చుటకు సహాయం చేయండి. మేము వింటే మేము బ్రతుకుతామని మీరు చెప్తున్నారు. అవును ప్రభా, మేము తండ్రి ఈ లోకంలో భయంకరమైన స్థితిలో ఉన్నాము మా తండ్రి. ఈ పరిస్థితిలో నుంచి మేము బ్రతకాలంటే, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మేము బ్రతికి నీ వైపు చూడాలంటే తండ్రి మేము చెవి యొగ్గి వినాలి. అప్పుడు తండ్రి మీరు ఒక మంచి నిబంధన చేసుకుంటారు మాతో, నిత్య నిబంధన. అవును ప్రభా, అది నిత్యం ఉండేటువంటి నిబంధన, అది ఎల్లప్పుడూ మాతో ఉండే నిబంధన. మీరు మారని దేవుడు, మీరు చేసే నిబంధన ఎల్లప్పుడూ ఉంటుంది ప్రభా, శాశ్వతముగా ఉంటుంది. అందుకే తండ్రి, దావీదుకు మీరు చేసినటువంటి ఆ నిబంధన ఏ విధంగా తండ్రి ఇంతవరకు నిలబడి ఉంది, ఇంకా ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆ నిబంధన నిలిచి ఉంది. అవును ప్రభా, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి 1000 ఏళ్ల పరిపాలనలో సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు మా ప్రభా. నీకు వందనములు. మరి అలాంటి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి కృపను మా పట్ల మీరు చూపించబోతున్నారు. మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరించి చెవియొగ్గి నీ మాట ఆలకిస్తామో అప్పుడు మీరు మాతో నిత్య నిబంధన చేస్తారు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి, అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి, అలాంటి మనసును అనుగ్రహించండి ప్రభా, అలాంటి చెవులను అనుగ్రహించండి. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని మీరు చెప్పినట్లుగా తండ్రి, మేము వినేటువంటి కృపను మాకు అనుగ్రహించి శాశ్వతమైనటువంటి నీ యొక్క కృపను పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా. మా తండ్రి, నీవు చేస్తున్నటువంటి అనేకమైన మేలులను మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని, ఏ మేలును కూడా మర్చిపోకుండా, ఏ ఉపకారమును మర్చిపోకుండా మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ దినము తండ్రి మా పనులలో మేము వెళ్తున్నాము, మా ప్రయాణాలలో మేము ఉంటాము. మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి. మేము ఏ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ తండ్రి, ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ తండ్రి, ప్రతి ఫీల్డ్లో కూడా మాకు కావాల్సినటువంటి స్కిల్స్ అనుగ్రహించండి, మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని జ్ఞానంతో నింపండి ప్రభా. మేము చేసే ప్రతి పనిలోనైనా మా చేతి పనిని మీరు దీవించండి, వృత్తిని దీవించండి మా తండ్రి దేవా. మరి బిజినెస్ అయితే అభివృద్ధి ఫ్లరిష్ అవునట్లుగా సహాయం చేయండి మా ప్రభానైనా. డాక్టర్లైనా, నర్సెస్ అయినా ప్రభా,
మరి ఆర్కిటెక్ట్లైనా, ఇంజనీర్స్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా, ఎవరైనా సరే తండ్రి, టీచింగ్లో ఉన్నటువంటి ప్రొఫెషన్లో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారైనా, మా ప్రభా లెక్చరర్స్ అయినా, ఎవరైనా సరే తండ్రి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పరిస్థితులలో, వారి యొక్క రంగంలో వారు ఎక్సెల్ అగినట్లుగా సహాయం చేయండి. మా ప్రభా నాయన, మీరెప్పుడు కూడా మమ్మల్ని ఉన్నతంగా నాయన తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచరు. మాకు మీరిచ్చేటువంటి ఆ గొప్ప ధన్యత, మీరిచ్చినటువంటి ఆ గొప్ప జ్ఞానముతో మేము సరి అయినటువంటి రీతిలో పనిచేసి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీకు అప్పగించుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మా ప్రయాణంలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థుల పట్ల నాయన మీరు ఎంతగానో కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు మా ప్రభా, సిద్ధపడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క జ్ఞానము కలుగునుగాక. మా ప్రభా నాయన, ఎవరికైతే ఏ సబ్జెక్టులో మరి వీక్గా ఉన్నారో ప్రభా, అలాంటి వారికి నాయన నీ యొక్క జ్ఞానం అనుగ్రహించి దానిని అందుకొని, దానిని పొందుకొని ప్రభా చక్కగా వారు అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నీవే కృపగలిగిన దేవుడవు తండ్రి. మా ప్రభా, ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి. వారు ఏ ఫీల్డ్లో రాణించాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్కు తగినటువంటి ఆ యొక్క స్కిల్స్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, పరీక్షలో చక్కగా రాయడానికి మీరే సహాయం చేయండి. మా తండ్రి, దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. నూతన కార్యక్రమాలు, నూతనమైనటువంటి బిజినెస్లు కానీ, లేకపోతే ప్రభా గృహప్రవేశాలు కానీ, శుభకార్యాలు కానీ జరుగుతున్నటువంటి ప్రతి ఇంటిలో మీరుండి ప్రతి కార్యం కూడా శుభప్రదంగా, జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. వారు నిరాశలోకి పోకుండా, కృంగుదలకు గురి కాకుండా వారిని కాపాడండి. తగిన కాలంలో మీరు ఒక చక్కటి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా, మరి వివాహ ప్రయత్నం చేస్తూ కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. నిరీక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. త్వరగానైనా వారికి తగినటువంటి సంబంధాన్ని మీరు చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. సంతానం కొరకు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి నాయన వారిలో మీరు నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రభా, వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనత కానీ, లోపం కానీ ఏదైనా సరే నాయన మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీరు వారిని దర్శించండి దేవా ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. మా ప్రభా తండ్రి, మీరు సమస్తం చేయగలరు మా ప్రభా. మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. దేవా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది ప్రభా విడిపోయినటువంటి వారు ఉన్నారు. వారు కలుసుకొనిలాగున సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో నైనా ఏ మనస్పర్ధలు లేకుండా కాపాడం తండ్రి. ఏ సమస్య వచ్చినా వెంటనే తమలో తామే పరిష్కరించుకొని సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి ప్రభా. కుటుంబాలలో నైనా మరి మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కుటుంబాలు తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ తండ్రి. ఒక్కొక్క కుటుంబం కలిస్తే ఒక సంఘం అవుతుంది నాయన. ఆ సంఘాలు నాయన ఎంతో పటిష్టంగా ఉండాలంటే ప్రతి కుటుంబం కూడా కలిసికట్టుగా ఉండాలి ప్రభా. మీ యొక్క కృపను కలుగజేయండి. పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీల గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యకరంగా ఎదుగుటకు సహాయం చేయండి మా తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని ప్రభా నీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి తండ్రి. దయచేసి స్వస్థపరచమని వేడుకొంచున్నాం మా ప్రభా. నాయన ఎంతో భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, గుండె జబ్బులు ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ తండ్రి, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులలో అనేక మంది ఉన్నారు నాయన. మీరు కృప చూపించండి. వారి యొక్క మూలుగులను మీరు వింటున్నారు. వారి యొక్క ఆర్తనాదాలు మీరు వింటున్నారు. ఆ కుటుంబ సభ్యుల యొక్క వేదన మీరు చూస్తున్నారు కదా మా తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. మీరు మీ గాయపడిన హస్తంతో ముట్టండి తండ్రి. మా ప్రభా, స్వస్థపరిచే దేవుడు మీరే నాయన. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. వారు తీసుకుంటున్నటువంటి ఔషధాలను మీరు ఆశీర్వదించండి దేవా ప్రభా. వారికి తగినటువంటి చక్కటి ట్రీట్మెంట్ దొరుకున్నట్లుగా ప్రభా, త్వరగా వారు కోలుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ దినం ఎంతమంది అయితే సర్జరీలు గుండా వెళ్తున్నారో, కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారో
అలాంటి వాళ్ళందరినీ మీరు కనికరించండి ప్రభా. ఎంతోమంది నాయన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి మా ప్రభా. వారికి తగిన సహాయం త్వరగా అనుగ్రహించండి మా ప్రభా. నాయన మరి సర్జరీలు జరిగినటువంటి వారు మా ప్రభా, మరి యాక్సిడెంట్కి గురై మరి కాళ్ళు చేతులు విరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, మరి సర్జరీలు అయి ఉంటాయి ప్రభా. అలాంటి వాళ్ళను దయ ఉంచి త్వరగా లేవనెత్తండి, త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ప్రభా. మా తండ్రి దేవా, మరి అలాంటి సమస్యలు ఎవరికి రాకుండా కూడా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. అవును తండ్రి, మేము గృహాలలో ఉన్నప్పుడు కూడా నైనా ఎన్ని రకాల యాక్సిడెంట్లకు గురవుతుంటాం ప్రభా. క్రింద పడడం లాంటివి మా ప్రభా. మా ప్రతి అడుగునైనా మీ చేతిలో ఉంచుకోండి దేవా ప్రభా. మేము వేసే ప్రతి అడుగులో నైనా మా కాలు జారకుండా, మా కాలు తొట్టిల్లకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు మీ దూతలకు ఆజ్ఞాపిస్తే ప్రభా, వారు మా పాదములకు రాయి తగులకుండా కాపాడేవారు ఉన్నారు మా తండ్రి దేవా. మేము ఆ విధంగానైనా తొట్టిల్లకుండా ఇంట్లో నడిచినప్పుడు ప్రతి స్థలంలోనైనా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. రక్షణకర్తమైన దేవా, ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి. ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారికి రక్షణ అనుగ్రహించండి తండ్రి మా ప్రభా. దుర్వ్యసనాలకు గురి అయినటువంటి వారిని దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు వారిని దర్శించండి తండ్రి, మీరు వారిని ఆకర్షించండి ప్రభా. ఎవరైతేనైనా నీకు విరోధంగా ఉన్నారో, నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారో అలాంటి వారిని అందరినీ ప్రభా మీరు కనికరంతోనైనా నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు మళ్ళిస్తే మళ్ళుతారు నాయన, మీరు రక్షిస్తే రక్షించబడతారు దేవా ప్రభా. మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు. కృప చూపించండి దేవా, మీకు అసాధ్యమైనది ఏది లేదు. రాతి గుండెను తీసివేసి మాంసగుండెను పెట్టగలిగిన దేవుడు మీరే మా ప్రభా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం, అనుదినము ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా. ఎంతమంది నాయన రక్షణ లేక ఉన్నారు దేవా. ఏ ఒక్కరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు కదా తండ్రి దేవా. సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా దేశంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించేలాగున కృప చూపించండి తండ్రి. జరుగుతున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు, భయంకరమైన పరిస్థితులు నాయన, వాటన్నిటి నుంచి విడుదల యేసునామంలో కలుగును గాక. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరు నాయన నిన్ను తెలుసుకొని నిబిడలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ అధీనంలో ఉన్నాయి. మేము నమ్ముతున్నాం ప్రభా. సరైనటువంటి రీతిలో మీరు వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి. అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి దేవా. రావాల్సిన ఫండ్స్ త్వరగా రిలీజ్ అవునట్లుగా సహాయం చేయండి మా ప్రభానైనా. మానసిక రుగ్మతల నుంచి విడుదల అనుగ్రహించండి. కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి దేవా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి దేవా. మా తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలను కూడా తీసివేయండి మా ప్రభా తండ్రి. గృహాల గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి సహాయం చేయండి. ఎవరైతేనైనా ప్రభా వారికి ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయి, అయితే ప్రభా సహాయం లేదని బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన, ప్రతి ఒక్కరిని నడిపించగలిగిన దేవుడు. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మా ప్రభా, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ దినం తండ్రి మా అందరి యొక్క ప్రయాణాలలో కానీ, మా యొక్క నడకలో కానీ, మా యొక్క పరిస్థితులన్నింటిలో కూడా నాయన ఈ దినమంతా మాకు తోడైనమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.